ఆత్మీయ బంధువులకు, స్నేహితులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే దీపాల సమూహం. అంటే చీకటిని పారద్రోలడం, వెలుగుల్ని వెలిగించడం. మనలోని అజ్ఞానాన్ని పారద్రోలడం దీపావళి అంటే. అయితే దీపావళిలో బాంబులు, పటాసులు కాల్చడం ఒక్కటే కాదు. దాని వెనకాల ఎంతో సత్యాలు, ధర్మాలు దాగున్నాయి. ధనత్రయోదశి అంటే లక్ష్మీ పూజ. మనకి తెలియంది కాదు. నరకాసుర చరిత్ర. సత్యభామ నరకాసుని వధించినందుకు అంటే చెడు పారద్రోలి, చీకటిని పారద్రోలి, వెలుగుని నింపేలా ఈ పండుగ వెలుగుల పండుగగా మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే సత్యభామ యుద్ధం చేయడం అనేది ఒక స్త్రీ అవసరమైతే నిలబడి సమస్యని ఎదుర్కొంటుంది అనేది మనకి ఆ కాలం నుంచి కూడా ఈ నరకాసుర చరిత్ర వల్ల తేట తెల్లమవుతుంది. అంతేకాకుండా ఈ దీపాలు వెలిగించడం రామచంద్రమూర్తి యొక్క విజయానికి సంకేతంగా కూడా దీపాలు వెలిగించుకుంటారు. ఈ దీపావళి పండుగని మన భారతదేశం అందరూ కూడా కలిసికట్టుగా ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగ నాడు ముఖ్యంగా నూనె దీపాలు వెలిగించుకోవాలి, వెలిగించుకుని పెట్టుకోవాలి. దీని వల్ల ఏమవుతుందంటే మంచి కాంతి వస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ కొవ్వొత్తులు ఇవి కాకుండా. అంతేకాకుండా క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా బహు జాగ్రత్త. సేఫ్ అండ్ హ్యాపీ దివాలి అంటారు. జాగ్రత్తగా కంగారు పడకుండా ప్రమాదాలు జరగకుండా చేసుకోవాలి. దీపావళి సామాను కాల్చేటప్పుడు కాలుష్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అతి కాలుష్యానికి లోన్ అవ్వకుండా కాలుష్య రహితంగా, శబ్ద రహితంగా జరుపుకోవాలి. అందరూ సంతోషంగా దీపావళి జరుపుకోవాలని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.